చెప్పేది నాతో బిజినెస్ చేయడం చాలా మంది అదృష్టంగా ఫీల్ అవుతుంటారు, కానీ నేను మీతో బిజినెస్ చేయడం మీకు మంచి అవకాశం అనుకుంటున్నాను. డీల్ ఓకేనా? ఈ డీల్ నాకు ఓకే అయితే సరిపోదండి. విలేజ్ లో ఫ్యాక్టరీ అంటున్నారు, ఆ ఊరి జనాలు కూడా ఓకే చెప్పాలి. జనం ఏముంది సార్, వాళ్ళకి మేమెంతే చెప్తే అంతా. మీరు చెప్పారని ఓకే చేయకూడదు, ఊరు జనాలకి నచ్చి ఓకే చేయాలి. అవును సార్, సార్ ఇండియాలో ఉన్నారు. చెప్తే అర్థం చేసుకోవా? ఎవరు నువ్వు? వర్జంలో కోసిన కాజ్యంలో ఉన్నావు. మున్సోమని మనిషిని. మున్సో మనిషివా? సార్ మీటింగ్ లో ఉన్నారు, కనిపించట్లా? అర్జెంట్ గా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా. తర్వాత ఎవరైనా న్యూసెస్ గడిలో ఉన్నాడు. ఓకే, రేపు మీరు ఆ కోసం వెయిట్ చేస్తుంటాం. రేపు మా అబ్బాయి ఎంగేజ్మెంట్ ఉందండి. షల్ వి ప్లాన్ ఆఫ్టర్ దట్? ప్లీజ్ వస్తాను. ఓకే కలుద్దాం. తప్పకుండా. ఓకే రాజా, ఉంటాం సార్. నమస్తే. ప్లీజ్ రే ఆనంద్, ఏమైపోయాడా? ఎక్కడికి వెళ్ళా? ఆ ఠాకూర్ కూతురు బాయ్ ఫ్రెండా? హలో మోయా, సౌందర్యం వస్తానంది, ఇంకా రాలేదు. అదేంటి బాబు, పొద్దుటే బయలుదేరింది, గుండె నుంచి డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తానంది. రాలేదు మోయా, ఫోన్ కూడా ట్రై చేస్తున్నాను, కలవట్లేదు. ఫోన్ కలవట్లేదా? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీరేం టెన్షన్ పడకండి మోయా, తను ఎక్కడో ట్రాఫిక్ లో ఇరుక్కుని ఉంటుంది. రాగానే ఫోన్ చేయించు బాబు. తప్పకుండా చేస్తాను మోయా, మీరేం కంగారు పడకండి. అలాగే. హలో ప్రియాంక, ఐ కాంట్ రీచ్ వాల్మీకి. ఎక్కడున్నాడు? Maybe he's in the flight, sir. Any urgency, sir? మన బ్యాలెన్స్ ఎపిసోడ్ రెడీ అయిపోయిందా? Yeah, finalize అయిపోయింది, sir. కెన్ యూ మెయిల్ మీ ఇమీడియట్లీ? Sure, sir. పంపిస్తాను. లెవెల్ 3 ఒక దేవాలయంలో స్టార్ట్ అవుతుంది. ఆ గుడికొచ్చిన హీరోయిన్ ని విలన్స్ కిడ్నాప్ చేసి భువనేశ్వరి అమ్మవారి విగ్రహం దగ్గర ఉన్న మైన్స్ లోకి తీసుకెళ్తారు. ఆ గనుల్లో విలన్ హీరోయిన్ ని అతి దారుణంగా హింసిస్తూ ఉంటే ఏ బంధాలు లేని ఈ అనాథ పిల్లలు దేవుళ్లతో సమానం. అలాంటి దేవుళ్ళు కన్నీళ్లు పెడితే భూమి భరించదు. వీళ్ళంతా నీ చావు కోరుకుంటున్నారు. ఆ దేవుడు తప్పక నెరవేరుస్తాడు. అతను కూడా అమ్మా నాన్న లేని అక్క రాని వస్తే వీళ్ళతో పాటు ఇక్కడెప్పుడు ఉంటాడులే. పిలు పిలు, ఏ దేవుడు వస్తాడో చూస్తా. ఏ దేవుడు వచ్చి కాపాడతాడు అన్నావు కదరా, వచ్చారా మా దేవుడు. వీరస్వామిని చెప్పింది వీడే అన్నా, వీడే. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. పాప పుణ్యాలెక్కడికి పోవురా, వాడు నీ పాపం పంపిన పరమాత్ముడు. వాడు అమెరికా నుంచి నా ప్రేమను వెతుక్కుంటూ వచ్చాడు అనుకున్నా, కానీ మీ చావు మిమ్మల్ని వెతుక్కుంటూ సముద్రాలు దాటొచ్చిందని ఇప్పుడు నాకు అర్థమైంది. వీడా సుతల కొడుకా మా అన్నల్ని చంపింది. నమ్మలేకపోతున్నాను.
చూడు, ఈ 4 దిక్కులు నావి. ఇక్కడి నుంచి నీ బాడీ బయటికి వెళ్తే నేను మునుస్వామి తమ్ముళ్ళే కాదు. రేయ్, మట్టి మీద మర్యాద లేని మీలాంటి వాళ్ళకి భూమి బ్రతిగా రాతలేదు. ప్రాణాలతో ఉన్న పసిపిల్లల్ని పాతి పెట్టిన ఇదే మట్టి మీద ఒట్టేసి చెప్తున్నా, నీతో పాటు ఇక్కడున్న ఏ ఒక్కడు కూడా మిగలడు. ఈ సమాధుల మీద మీరు కొత్త జీవితానికి పునాదులు వేస్తా. అచ్చా, అందరినీ కాపాడదామనే? రేయ్, వీళ్ళు తగలబడిపోయారన్న అబద్ధాన్ని నిజం చేసేయండి రా. దీంతో పాటు మొత్తం అందరినీ కాల్చి బుడిద చేసేయండి. నన్ను కూడా చంపేస్తున్నావుగా, కానీ మా అన్నయ్యని చంపలేవు. మా అన్నయ్య నీ అమ్మ నాన్నని చంపేస్తాడు. హలో వాల్మీక్ గారు, వేర్ ఆర్ యూ? ప్రియాంక, నేను ఇప్పుడు ఇండియా వచ్చాను. ఏంటి మ్యాటర్? విశ్వ గారు కాల్ చేశారు సార్. మన కాన్సెప్ట్ లో బ్యాలెన్స్ పంపించమన్నారు. అది సెండ్ చేశానని చెప్పడానికే నేను కాల్ చేశాను. అదెలా పంపిస్తారబ్బా? నేను ఇంకా దాన్ని ఫైనలైజ్ చేయలేదు కదా. మొన్న మీరు మా అందరితో డిస్కస్ చేశారు కదా సార్, ఫైనలైజ్ అయిపోయింది అనుకున్నాను. డిస్కస్ చేయడానికి ఫైనలైజ్ చేయడానికి తేడా ఉంది. ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడున్న వర్షన్ ప్రకారం హీరో పేరెంట్స్ విలన్స్ చేతుల్లో చచ్చిపోతారు. అవునా సార్? అందుకే నేను క్లైమాక్స్ మార్చి మళ్ళీ రీరైట్ చేద్దాం అనుకుంటున్నా. సరే, ఓ పని చేయి నువ్వు. విశ్వాక్ ఫోన్ చేసి ఇది ఫైనల్ వర్షన్ కాదన్నాడు వాల్మీకి, వేరే ఏదో రాస్తున్నాడని చెప్పు. నేను కూడా విశ్వాక్ ట్రై చేస్తాను. ఓకే? లెవెల్ 4. సార్, ఇది వాటర్ లో ప్లాన్ చేశాను. ఒక నదీ తీరాన ఉన్న స్వస్తిక్ నగరం అనే చారిత్రాత్మకమైన గ్రామంలో ఇది స్టార్ట్ అవుతుంది. విలన్ కి హీరో తండ్రికి మధ్య ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగి విలన్ హీరో పేరెంట్స్ ఇద్దరిని బంధిస్తాడు. అప్పుడు ఏంటి సార్ ఈ ఊరు ఇలా ఉంది? మనుషులు ఎవరు కనపట్లేదు. ఒంట్లోంచి వణుకు పుట్టేస్తుంది. వద్దని చెప్పిన దుర్ముహూర్తంలో తీసుకొచ్చారు. నాకేదో కీడు శంకిస్తుంది సార్. రండి కూర్చోండి. వెరీ నైస్ హౌస్. అవునండి, ఈ ఇంట్లో ఏదో ఒక డివైన్ లుక్ ఉంది. ఇది ఒక రాజుగారి బంగ్లా. చాలా సంవత్సరాల క్రితం ఒక అర్ధరాత్రి దొంగలు పడి పాప కుటుంబం మొత్తాన్ని చంపేశారు. ఆ తర్వాత ఇది నా చేతికొచ్చి నా గెస్ట్ హౌస్ అయింది. ఓకే, మీరు విశ్రాంతి తీసుకోండి. యా. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమన్నాడు అన్న. అదేంటి, గ్రామస్తులందరితో మాట్లాడి వాళ్ళ సమక్షంలో కదా సైన్ చేయడానికి వచ్చింది. నో రష్, విల్ వెయిట్. జనులు సమ్మతించరనుచు వెనుకాడడు సాధకుండు. జనులను సాధించుట కదా ఇలా సాధక ధర్మమగును. వెను మునుస్వామి. ఇది మునుస్వామి శతకంలో 33వ పద్యం. నేనే రాశా. బాగుందా? సంతకం పెట్టండి. మిస్టర్ మునుస్వామి, డోంట్ పుష్ మీ. నన్ను భయపెట్టి ఎవరు పని చేయించుకోలేరు. నా స్టేటస్ మర్చిపోతున్నారా? ఈ స్టేటస్ చూసి యూటర్న్ తీసుకోవడానికి నేను మిశ్రాని కాదు. విచ్ మిశ్రా? మిశ్రా మై పార్ట్నర్. మీరంతా ఒక టీం అన్నమాట. సంతకం పెట్టకపోతే చంపేస్తారా? I'll put you all behind bars in no time. అయ్యో, వద్దండి, ఏం చేస్తున్నారు? నీ నుదుటి మీద పొట్టు చాలా అందంగా ఉంది. దాన్ని చీరిపోయేద్దని మీ ఆయనతో చెప్పు. ఏయ్, నువ్వు చెక్కుల మీద సంతకాలు పెట్టి పైకి వచ్చినాడు. నేను శవాలతో సంతకాలు పెట్టించి పైకి వచ్చినాడిని. చంపడం నాకేం కొత్త కాదు, కానీ చావడం నీకు చాలా కొత్తగా ఉంటుంది. పేటిఎం చేస్తున్నాను.